గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ పేడ్ మా కే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటమని ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు నాకు అన్న సమానమైన పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని ఆయన సవాల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ సభాముఖంగా చెప్తున్నా, పవన్ అన్న విసిరేసిన సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటి 3 సంవత్సరాలు ఆ మొక్కలు పెంచే బాధ్యత మా పిల్లలు తీసుకుంటారు. అందుకే మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో ప్రతి సంవత్సరం మొక్క పెరిగిందా లేదా, 3 సంవత్సరాలు అయిన తర్వాత హెడ్ మాస్టర్ గారు ఆ గ్రీన్ పాస్పోర్ట్ లో సంతకం పెడతారు. ఎందుకంటే మన పిల్లలకు బాధ్యత పెరగాలి. మొక్క చూసుకుంటూ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఆ బాధ్యత పెంచేదానికి ఈరోజు మన పిల్లలకి గ్రీన్ పాస్పోర్ట్ కూడా ఇస్తాం జరిగింది. ఇక్కడున్న పిల్లల్ని అందరినీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. నా జీవిత ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా, మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నా. మొదటిది, రోడ్ లెస్ ట్రావెల్డ్ పైన మనం నడక చేయాలి. అంటే అందరూ ఒక దారి వెళ్తే మనం ఇంకొక ప్రత్యేకమైన దారి మనం ఎంచుకోవాలి. దీనికి నేను రెండు ఉదాహరణలు ఇస్తాను నా జీవితంలో. మొదటిది, 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వమని నేను కోరా. ఆ నియోజకవర్గం పేరు మంగళగిరి.